ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఈరోజు ఇర్మియా గ్రంథంలోని 76వ ఎపిసోడ్లోనికి దేవుడు మనల్ని నడిపించినందుకై దేవుని మహింపరుస్తూ వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు మరొకసారి ఇర్మియా గ్రంథంలోని ప్రాముఖ్యమైన విషయాలను నా తండ్రి మేము ధ్యానించటకు మీ వాక్యము నా ప్రభావం ప్రతిదీ విలువైనది, ప్రతిదీ ప్రాముఖ్యమే మా జీవితాలకు. ఇటు జీవంగా మాటలు మేము ధ్యానించబోచుండగా మా సొంత జ్ఞానంతో కాకుండా మీరిచ్చే ఆత్మ సహాయంతో వివరించటకు నాకును వినుచున్న మీ బిడ్డలకు సహాయం చేసి నడిపించమని ప్రాధాయపడచ్చు. సంపూర్ణంగా విరిగి నలిగిన మనసుతో మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ బహుగా తగ్గించుకోవచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోకి ప్రవేశించి గత కొద్ది భాగాలుగా కొన్ని ఎపిసోడ్స్గా మనము ఇదే అధ్యాయం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఇందులో వివరించుకోవాల్సినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి కనుక. ప్రియులారా, 31వ అధ్యాయంలో 31వ వచనం నుండి 40వ వచనం వరకు మనం ఈరోజు ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలను ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం. 31వ వచనం నుండి 34వ వచనం వరకు గత ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించిన మరింత వివరణ ఈ నెల జూన్ 22, ఈ నెల అంటే క్షమించాలి, జూన్ 22వ తేదీ చిలుకలూరుపేటలో పాత నిబంధన క్రొత్త నిబంధన అను అంశం మీద ఒక 1 డే సెమినార్ ఉంది. ఆ సెమినార్లో ఇర్మియా గ్రంథంలోని 31వ అధ్యాయం 31 నుంచి 34 వరకు వ్రాయబడిన సందర్భాన్ని మరింత ఎక్కువగా మనం వివరించుకునే అవకాశం ఉంటుంది కనుక దయచేసి దీనిని గమనించి పాత నిబంధన క్రొత్త నిబంధన అను ఆ అంశాన్ని మీరందరూ తప్పక వినాలని మనవి చేస్తున్నాను. అక్కడ రాయబడిన మాటలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31 నుంచి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకి నేను వారిని చెయ్యి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకున్నారు, ఇదే యెహోవా వాక్కు. ఈ దినమైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను, యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూ యెహోవాను గురించి బోధనందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. యథావిధిగా ఇర్మియా గ్రంథంలోని ఒక ఎపిసోడ్లోనికి ప్రవేశించే ముందు ఇంతవరకు జరిగిన భాగాల విభజన మనం జ్ఞాపకం చేసుకుని వివరణలోకి వెళ్తాం కనుక 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ప్రమాదంలో ఉన్న యూదా దేశం అని, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు విగ్రహాలతో నిండిన యూదా దేశం అని, 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు యూదా దేశపు తిరుగుబాటని, 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కుమ్మరివాని చేతిలోని యూదా దేశం అని, 21వ అధ్యాయం నుండి 25 వరకు రాజరికపు లోటని, 26వ అధ్యాయం నుండి 29 వరకు సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశం అని, 30వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు విమోచన కొరకై నిరీక్షణ మరియు దేవుని యొక్క తీర్పు అను ఈ భాగాలు మనము ఇంతవరకు వినుకుంటూ వచ్చాం. ప్రియులారా, వాస్తవానికి 34వ వచనం దగ్గర ఒకసారి మనం చూస్తే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 34వ వచనం, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. దేవుని యొక్క ఆశ పాత నిబంధనలో ఎప్పుడు వారితో కలిసి నివసించాలనే ఆలోచన కనబడుతుంటుంది. దేవుడేమో తన నివాసం మనుషులతో ఉండాలని ఆశపడుతుంటే మనిషి మాత్రం తన యొక్క నివాసం దేవునితో ఉండకుండా మరి దూరం వెళ్ళిపోవాలని తిరుగుబాటు చేస్తూ అవిధేయత చూపిస్తూ జీవించిన కాలం జరిగింది. ఎందుకు అంటే వీరు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ప్రయాణం చేసి ఆ అరణ్యంలోకి చేరినప్పుడు
దేవుని యొక్క కోరిక మనకు నిర్గమకాండంలో ఒక మాట కనబడుతుంది. ఒకసారి వెళ్ళి అలా చూసి వెంటనే మనం ఇర్మియా గ్రంథంలోకి వద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క కోరిక చూడండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు అని మాట్లాడుతున్నాడు. అక్కడ వారితో అని మాట రాయక నేను వారిలో నివసించినట్లు అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు దేవుడు మనుషులలో నివసించాలనే ఆలోచన ఆయనకు ఆ అనాది కాలం నుండి ఉంది అని మనం భావించాలి. తలుపు వద్ద నిలుచుండి ప్రభు తట్టుచున్నాడు అని అంటే మనం తలుపు తీయట్లేదు, నాలోనికి వచ్చి నివసించు అని. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగా అయితే ప్రేమిస్తున్నాడో మనం కూడా అంతగా ప్రేమించడానికి మనం ప్రయాసపడాలి. చూద్దాం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 33 నుండి చూద్దాం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. ఒక దేశంలో పుట్టిన తర్వాత ఆ దేశానికి సంబంధించిన చట్టములు, ఆ దేశానికి సంబంధించిన శాసనములు ఆ దేశ ప్రజలు పాటించవలసిన వారై ఉన్నారు. అలానే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు ఆ దేశంలో జన్మించినప్పుడు ఆ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుడు నియమించినటువంటి నిబంధనకు కట్టుబడి జీవించవలసిన వారై ఉన్నారు. అయితే ఇర్మియా గ్రంథంలో కనబడుతున్న ఈ కొత్త నిబంధన ఒకటి దేవుడు ప్రవేశపెడతాడట. ఈ కొత్త నిబంధనలో మనుషులు అంటారట ఏమని? 34వ వచనంలో నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. వారు ఒక మాట అంటారట, మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధ నందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. రండి యెరూషలేముకి వెళ్దాం, యెహోవాను గురించి బోధ నందుదాం అనే మాట పలకరట. ఎందుకు అంటే బోధ నొందుకొని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ కృత నిబంధనలో ఉండదు. అంటే ఈ కృత నిబంధనలో నా వద్దకు వచ్చే ముందు నేనే వారితో మాట్లాడతాను, వారి హృదయముల మీద రాస్తాను. పాత నిబంధనలో రాతి పలకల మీద రాశాను. నన్ను తెలుసుకొని వస్తారు. మీకు యేసు ప్రభు తెలుసా అనే ప్రశ్న వేసామనుకోండి, అవునండి తెలుసు, ఆయన నా కొరకు శిలువ మీద మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని నేను నమ్మాను. నేను నమ్మి విశ్వసించి ఆయనతో నేను నిబంధన చేశాను, ఆయనతో నేను ప్రమాణం చేశాను, ఇక మీద నా జీవితం నీతోనే అని. అలా ప్రతి ఒక్కరూ ప్రభువును ముందుగానే తెలుసుకొని ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇది కొత్త నిబంధన. కానీ పాత నిబంధనలో ఈ వాగ్దాన దేశం అనే ఆ ఇశ్రాయేలు దేశం ఉంది కదా, ఆ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వారు దేవుని ప్రజలుగా పిలువబడ్డారు, వారు దేవుని బిడ్డలుగా పరిగణించబడ్డారు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగంగా పరిగణించబడ్డారు. అందుకే దేవుడు ఇశ్రాయేలు గురించి నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండు అని చెప్పు. మీరు యాజక రూపమైన రాజ్యంగా ఉంటారని చెప్పుకుంటున్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభువును తెలుసుకుని ఈయనే నా నిజమైన రక్షకుడు అని అంగీకరించి వస్తారు. పుట్టినంత మాత్రాన దేవుని బిడ్డలుగా పరిగణించబడరు. మనుషులుగా భూమి మీద ఆ ఇశ్రాయేలు దేశంలో జన్మించినంత మాత్రాన మీరు నేను ఏర్పరచుకున్న ప్రజలు అనే స్థితి పాత నిబంధనలో ఉందేమో కానీ కృత నిబంధనలో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. ఈ కృత నిబంధన అంగీకరించిన వారు మాత్రమే నిబంధనలోనికి ప్రవేశిస్తారు. అంగీకరించిన వారు మాత్రమే నిబంధన జనములుగా, నిబంధన జనంగా పరిగణించబడతారు. అందుకే యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్లే ముందుగా ఆయన రొట్టెను పట్టుకొని మరియు పాత్రను పట్టుకొని ఇది కృత నిబంధన అని మాట్లాడతాడు. ఇది కృత నిబంధన, నేను మీతో చేసే గొప్ప కృత నిబంధన. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28-29 వచనాలు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అని క్రింద ఫుట్నోట్లో కొత్త నిబంధన రక్తం. ఈ కొత్త నిబంధనలో ఆయన రక్తాన్ని చిందిస్తున్నటువంటిది ఉంది చూసారా. ఒకప్పుడు జంతువులు బలయ్యాయి, ఇప్పుడు నేను బలవుతున్నాను. ప్రతి మనిషి నా కొరకే యేసు ప్రభు మరణమయ్యాడు అని ఒప్పుకొని వస్తాడు, తెలుసుకుని నా రాజ్యంలోనికి వస్తాడు. అందుచేత ఇర్మియా గ్రంథం 31-34వ వచనంలో ఇదిగో వాళ్ళు అంటున్నారు, యెహోవాను గురించి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చెయ్యరు. ఎందుకంటే అందరూ తెలుసుకొని వస్తారు. తెలియకపోతే ఉపదేశం నొందుకోవాలి, తెలిసిన తర్వాత ఉపదేశం ఎందుకు? తెలియదు కనుకనే వారు యెరూషలేముకు యాత్రలు చేశారు పాత నిబంధనలు ఆయన గురించి తెలుసుకోవడానికి. కానీ ఈ రోజు దేవుడి కొత్త నిబంధనలో మనకి ఇచ్చిన గొప్ప అవకాశమే. మనం ఏ దేశంలో నివసిస్తున్నా, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఏ భాష మాట్లాడే వారమైనా, మనం ఎవరమైనా సరే, మనందరికీ యేసు ప్రభువును గురించిన కొత్త నిబంధనకు సంబంధించిన సువార్త అందుతుంది. ఈ సువార్త అందిన తర్వాత మనం అంగీకరిస్తున్నాం ఆయన రక్షకునిగా, ఆయన తెలుసుకొని మనం అందరం ప్రవేశిస్తున్నాం.
దేవుని యొక్క ఉద్దేశంలో ఎరుగక ఆ దేశంలో జన్మించినందుకు పాత నిబంధనలోని ప్రజలుగా వారు జీవించారు. కానీ క్రొత్త నిబంధనలో ఆయనను తెలుసుకొని మనం వస్తాం. ప్రియులారా, ఇక ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 35లోనికి ప్రవేశిస్తే 35వ వచనంలో, పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రములు రేపువాడునకు యెహోవా ఆ మాట సెలవిస్తున్నాడు. ఏ మాట సెలవిస్తున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూ జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యములు కొలుచుటయు, క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ తోసివేతును. యెహోవా వాక్కు ఇదే. దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు చెరలోనికి వెళ్ళిపోతున్నారు. చెరలోనికి వెళ్ళిపోయినంత మాత్రాన నేను అక్కడ మిమ్మల్ని విడిచిపెట్టి పూర్తిగా మర్చిపోతాను అనేది కాదు. నేను ఒక కొత్త నిబంధన చేసి మిమ్మల్ని మళ్ళీ తీసుకొని వస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మనకు రెండు ప్రాముఖ్యమైన వివరాలు కనబడతాయి, లేదా వివరణలు కనబడతాయి. ఆ మొదటి వివరణలో, చెరలోకి వెళ్ళిపోయినంత మాత్రాన నేను మిమ్మల్ని విడిచిపెడతాను అనుకోకండి. మీ హృదయంలో రాతి గుండెను, మీ యొక్క మనసులో ఉన్న ఈ కఠినమైన మనసును, రాతి గుండెను తీసి మీలో మాంసపు గుండెను కలిగించి నేను మళ్ళీ మిమ్మల్ని తిరిగి తీసుకొని వస్తాను, ఈ దేశాన్ని మీకు తిరిగిస్తాను అని వారితో ప్రమాణం చేస్తున్నాడు దేవుడు. అలా ఇర్మియా గ్రంథంలో వారు విమోచింపబడతారని, దాని కొరకు మీరు నిరీక్షణతో ఎదురు చూడాలని దేవుడు సెలవిస్తున్నాడు. దీనితో పాటుగా మనకు కొత్త నిబంధన రాబోతుందన్న విషయం, యేసు ప్రభు ద్వారా రాబోతున్న ఆ గొప్ప సందేశాన్ని కూడా ఇందులో పొందుపరిచి పెట్టాడు దేవుడు. ప్రియులారా, ఒకసారి 34 నుండి మరొకసారి చదువుకుందాం. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధనందుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవడం కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే వారిలో మారు మనసు కలుగుతుందో, మేము ఇక మీదట నేను చెప్పినట్లు వింటాం, కానీ మా ఇష్ట ప్రకారంగా మేము నడుచుకోం, మీ అధికారం కింద మేము వస్తాం తండ్రి అని అందరైతే ఒప్పుకుంటారు. అలాంటి శేషంగా ఉన్న ప్రజలందరినీ దేవుడు తిరిగి తీసుకొని వస్తాడంట. దేశం పాడైపోయింది, మందిరము కాలిపోయింది, రాజభవనము అన్ని నేల కూలిపోయి ఉన్నాయి. ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవుడు మళ్ళీ ఈ దేశాన్ని పూర్వపు వైభవాన్ని మళ్ళీ తిరిగిస్తాడా అనే సందేహం మీకు రావచ్చేమో. నో, దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన ఖచ్చితంగా ఆ మాట తప్పకుండా నెరవేర్చే దేవుడు. ఏ మాట ఇచ్చాడు? అక్కడ చెరలోకి వెళ్ళిపోయినంత మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను, అక్కడ మీలో మార్పును కలుగజేసి మిమ్మల్ని తిరిగి దేశంలోకి నడిపించి స్థిరపరుస్తానని మాట్లాడుతున్నాడు. ఒకసారి 132వ కీర్తన చూద్దాం. 132వ కీర్తన 12వ వచనంలో ఒక మాట ఉంటుంది దేవుని గురించి. ఆయన మాట తప్పనివాడు అనే మాట ఉంటుంది. ఆయన మాట తప్పనివాడు. అలాగే 146 కీర్తన కూడా చూద్దాం. 146, సామ్ నంబర్ 146, 146 కీర్తన 6వ వచనం కూడా చూద్దాం. 146 కీర్తన 6వ వచనం. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. మనమే మాట తప్పేది. నేను వెంబడిస్తాను ప్రభువా, నీతో ఉంటాను ప్రభువా అని మాట ఇచ్చి నిబంధనలను ప్రవేశించి నిబంధనను విడిచిపెట్టినటువంటి వారు మనం. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడను అని మీరు గుర్తుంచుకోవాలి అని చెప్పి ఎన్నో ఆధారాలు చూపిస్తున్నాడు దేవుడు. మనం ఆలోచింపజేస్తున్నాడు. ఈ విషయాలు మీరు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అవి తప్పిపోతే నేను ఏమైనా మాట తప్పిపోతానేమో, కానీ నేను వాటి విషయంలో ఏ మాత్రం మాట తప్పను. ఏంటవి? 35వ వచనం నుండి చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 31, 35. దేని గురించి మాట తప్పనంటున్నాడు? మీరు అషూరు చెరలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు, యూదా జనాంగమేమో బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. మీరందరూ కలిసి చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళందరినీ సమకూర్చి మళ్ళీ తీసుకొని వస్తాను. నేను ఈ మాట ఇచ్చానుగా, ఆ మాట నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆ మాట నెరవేరుస్తాను అని నమ్మకం మీకు కలగాలి అంటే నేను ఒక మాట చెప్తున్నానని 35వ వచనంలో చెప్తున్నాడు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించినట్టు సముద్రము రేపువాడునకు యెహోవా ఆ మాట సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూ జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. ఏంటా నియమములు? ఇదిగో వెలుగిచ్చుటకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నేను ఎలాగైతే ఏర్పాటు చేశాను, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపే నేనున్నానే. అవి ఎప్పుడు కూడా వాటి యొక్క నియమములు తప్పిపోయి ప్రవర్తించవు, నడుచుకోవు. అవి ఎలాగైతే స్థిరంగా ఉన్నాయో, ఇదిగో నేను చెప్పిన మాట కూడా అలా స్థిరపరుస్తాను. 30వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు మనం పెట్టుకున్న పేరే విమోచన కొరకై నిరీక్షణ, దేవుని యొక్క తీర్పు మరియు దేవుని యొక్క తీర్పు. వారు వేచి చూడాలి. వారు విమోచింపబడే దినం దేవుడు ఏర్పాటు చేస్తాడు. వారు విమోచింపబడే దినం దేవుడు దానిని అమలుపరిచేంత వరకు వీరు నిరీక్షణతో ఎదురు చూడాలి. లేదు, దేవుడు దీన్ని చెయ్యడు అని అవిశ్వాసులుగా మారి వారి సొంత నిర్ణయాలు తీసుకుని దేవునికి దూరం అయిపోతే నష్టపోయేది వీరే. చూద్దాం పిల్లలు, 36వ వచనం చూద్దాం. ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూ జనముగా ఉండకుండా పోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా 37వ వచనం,
పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానం చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ తోసివేతును. యెహోవా వాక్కు ఇదే. మరొక ఆధారం చూపిస్తున్నాడు. నేను చెప్పిన మాట ఖచ్చితంగా చెప్పి నెరవేర్చేవాడను అని నిర్ధారించడానికి దేవుడు ఎన్ని ఆధారాలు తీసి ఆయన గురించి తెలియజేయడానికి, ఆయన ఎంత నమ్మకమైన వాడు, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడో తెలియజేయడానికి ఆయన ఎన్ని వాగ్దానాలు చేస్తున్నాడు చూడండి. ఇక్కడ ఏంటి వాగ్దానం, ఏంటివి ఈ విషయాలు? మీ చేతనైతే ఆకాశం ఎంత పొడవు ఉందో లెక్క ఏంటి? మీ చేతనైతే భూమికి పునాదులు ఎక్కడున్నాయో పరిశోధించండి. ఒకవేళ నేను వేసిన లెక్క, నేను విశాలపరిచిన ఆకాశం యొక్క కొలత నువ్వు వేయగలిగితే, అవి సాధ్యమైతే, నువ్వు వేసిన లెక్కలతో నా లెక్కలు సరిపోతాయి, అప్పుడు నేను ఇశ్రాయేలును తోసివేస్తానేమో. అవి మీకు సాధ్యపడవు. నేను ఇశ్రాయేలును త్రోసివేయను. పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ తోసివేతును. యెహోవా వాక్కు ఇదే. నేను ఎట్టి పరిస్థితుల్లో వారిని తోసివేయను. మరి కాలక్రమేణా యేసు ప్రభువును సిలువ వేసిన తర్వాత వారు అనుభవించిన శ్రమలు ఇవన్నీ ఎరిగి ఉన్నాం కదా మనం. అయితే దేవుని ఉద్దేశంలో ఆ ఇశ్రాయేలు అంటే అర్థం వేరు, నిర్వచనం వేరు. అది చూద్దాం. కృత నిబంధనలు కొన్ని వచనాలు మనం చూస్తే, దేవుడు ఈ పట్టణాన్ని పాడైపోయిన పట్టణం లేదా పాడు కాబోతున్న ఈ పట్టణం, ఇర్మియా గారి కాలంలో ఆయన సువార్త ప్రకటిస్తున్న వినకుండా పెడచెవిన పెట్టినటువంటి వారి జీవితాలలో వారు నివసిస్తున్న ఆ యెరూషలేం పట్టణం, ఏ దేవాలయానికి వెళ్తే వెళ్తున్నారు, దేవుని పేరు చెప్పి లోపల మోసాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, విగ్రహాలను తెచ్చి పెట్టుకున్నారు. ఇలాంటి మందిరాన్ని దేవుడు కూల్చిపోతున్నాడు. ప్రియులారా, అంటున్నాడు పాడైపోయిన ఈ దేశం, నాశనమైపోయినటువంటి ఈ స్థలం, దీనిని మళ్ళీ నేను ఈ 38వ వచనం నుండి చెప్తున్నాడు దేవుడు ఎలా పునరుద్ధరిస్తాడు, దీని భవిష్యత్తు ఏంటో, భవిష్యత్తు తెలియనటువంటి దేవుడు. ఎందుకంటే ఆల్ఫాయు ఒమేగయు ఆయనే, మరియు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయనే. కాబట్టి ఆయన గడిచిన కాలంలో జరిగినవన్నీ తెలుసు, ప్రస్తుతం జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు. కనుక వారితో చెబుతున్నాడు ఈ పట్టణం ఎలా నిర్మించబడుతుందంటే, రాబో దినములలో 38వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో హనన్యులు గోపురం మొదలుకొని మూల గుమ్మం వరకు పట్టణం యెహోవా పేరిట కట్టబడును. కొలనూరు దానికి ఎదురుగా గారేబకొండ వరకు పోవచ్చు, గోలా వరకు తిరిగి సాగును. శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును, గుర్రముల గవిని వరకును, తూర్పు దిశనున్న పొలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడూ పెళ్లగింపబడదు, పడద్రోయబడదు అని ఈ ఇశ్రాయేలులకు నిరీక్షణతో కూడినటువంటి ఆధారం చూపిస్తున్నాడు. ఇలాంటివన్నీ నేను తిరిగి చేస్తాను. ఇప్పుడు మీరు మారి నేను చెప్పినట్లు వినింటే ఈ రోజు ఈ పట్టణం, ఈ దేశం పరిస్థితి వచ్చేది కాదు. మీరు ఐదోలో ఉన్నారు కనుకనే ఈ రోజు ఈ దుస్థితి పట్టింది. ఈ పాడైపోయిన దానిని మళ్ళీ తిరిగి ప్రక్షాళన చేసి, ఆ ప్రక్షాళన ఎలా చేస్తారంటే దేవుడు, ఆ ప్రక్షాళన ఎలా జరుగుతుందో చూద్దాం ఒకసారి. మంచి మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం నుండి చూద్దాం. 25, మీరు అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ నుంచి నా కట్టడలు అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి అక్కడ మారు మనసు కలుగు చేసి అక్కడ నుండి మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను, అక్కడ మీకు మార్పును తీసుకొస్తాను. దీనితో పాటుగా యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం నుండి చూద్దాం, లేదా 17వ వచనం, 17th verse. ఇవన్నీ చాలా మనం 30వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు ఇర్మియా గ్రంథంలో విమోచన కొరకై నిరీక్షణ, దేవుని యొక్క తీర్పు అని పెట్టుకున్నాం. ఆ భాగానికి పేరు, టైటిల్ విమోచన కొరకై నిరీక్షణ. అంటే దేవుడు విమోచించే ఆ దినం వరకు మీరు ఎదురు చూడాలి. మరియు ఈ విమోచించే ముందు దేవుడు వారి మనసులలో కలిగించే మార్పు గురించి చెబుతున్నాడు. ఇందాక 36వ అధ్యాయం చూసాం యెహెజ్కేలు గ్రంథము. ఇప్పుడు మనం ఇదే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం నుండి చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం నుండి, కాగా నీవు ఈ మాట ప్రకటింపుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశం చేసేదను, మళ్ళీ మీకు ఇస్తాను. వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ఉంచి ఉన్న విగ్రహాలను తీసివేసి తాము చేసి ఉన్న హేయ క్రియలు చేయటం మానుదురు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి కలుకున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, అంటే ఆనాటి కాలం వరకు వారి శరీరం అంతా మాంసం ఉంది కానీ గుండె మాత్రం రాయి అయింది అనుకోకండి. రాయి ఎంత కఠినంగా ఉందో దేవుని విషయంలో వారి మనసులను, వారి హృదయంలో అంత కఠినంగా చేసుకున్నారట. అలాంటి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులయుందురు, నేను వారికి దేవుడనయుందును.
అసలు మనం పాత నిబంధన చదువుతూ ఉంటే చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. ఇదిగో నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులై ఉందురు, వారు నాకు జనులై ఉందురు, వారికి నేను దేవుడినై ఉందును, నేను వారికి దేవుడినై ఉందును. ఇలాంటి సెంటెన్సెస్, ఇలాంటి వాక్యాలు, ఇలాంటి పదాలు మనకు కనబడతా ఉంటాయి. అంటే దేవుని యొక్క ఆలోచన అంతా కనబడుతుంది. నేనే వారికి దేవుడిగా ఉండాలి, నేను వారికి సమస్తమై ఉండాలి, వారు నన్ను విమర్శిస్తే చాలు, వారికి ఏది నేను తక్కువ కాకుండా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి జీవజలపు ఊటనైనా నన్ను విడిచిపెట్టి వెళ్ళాలని ఈ మనుషులకు ఆలోచన ఎలా కలిగింది? కాబట్టి దేవుడు ఇంత గొప్ప మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటే మనం ఎందుకో నిర్లక్ష్యం చేస్తారు, దేవునికి అన్యాయం చేస్తూ పోతుంటాం. చూడండి చూడాలా, ఇంకో మాట కూడా చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. పూర్వమందు వలె కొట్లు ధాన్యముతో నుండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసల పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలానితును. నా జనులు ఇక్కడ ఎన్నటికీ సిగ్గునుందరు, ఇంతకుముందు సిగ్గునుందరు, అవమానాలు పాలయ్యారు. నా జనులు వీరు నా జనులు, నేను వీరిని కాపాడుకుంటాను. నా జనులు ఇక్కడ ఎన్నటికీ సిగ్గునుందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు కూడా లేడని మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక్కడ ఎన్నడూ సిగ్గు నొందకయుందురు అని వారికి ఇంతకుముందు జరిగిన అవమానాలు, వారు ఇంతకుముందు పడిన ఈ శ్రమలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఏమీ కాకుండా నేను వీరిని కాపాడుకుంటాను. నా జనులు, నేను వారి దేవుడను. ఇది దేవుడే అన్నాడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని. పాత నిబంధనలు ఈ మాటలు చదివేటప్పుడు వారు నాకు జనులుగా ఉందరు, నేను వారికి దేవుడనై ఉందును అనే మాట ఆనాటి ఇశ్రాయేలుకు మాత్రమే వర్తించేది కాదు. ఇది వాస్తవానికైతే ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నప్పటికీ దేవుని యొక్క మనసు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము అనే మాట మనం నిర్గమకాండంలో చూసాం. అంటే ఈ యాజకులు ఎవరికి బోధించాలి? ప్రపంచంలో చెదిరిన ప్రతి మనిషికి తెలియచేయాలి ఈయన నిజమైన దేవుడు అని, మనం ఆయననే వెంబడించాలని. వాళ్ళు చేయలేదు కనుక మనం అలా అయిపోయాం, చెడిపోయాం. అదే వారు ప్రకటించుకుంటూ వచ్చింటే ఈరోజు మనం ఎన్నో గొప్ప విషయాలు మన దేవుడి గురించి తెలుసుకొని చాలా బలపడేవారు. ఇంకా చూద్దామా? జకర్యా గ్రంథం 12వ అధ్యాయం, బుక్ ఆఫ్ జకర్యా చాప్టర్ నెంబర్ 12. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10వ వచనం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, దేవుడు దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా అంటున్నాడు. అంటే దేవుడు ఇప్పుడు వీరిని ఎలా నేను పునరుద్ధరించాలి, వెళ్ళిపోయిన వీరిని ఎలా తోలుకొని రావాలి, ఎలా నడిపించుకొని రావాలి, అవే కనబడుతున్నాయి. ఇలాంటి మంచి దేవుడే. ఇదిగో నాయన, వారు మాత్రమే కాదు, నిబంధన ప్రజలు, మీరు కూడా నిబంధన ప్రజలే. నాకు మీరన్నా కూడా అంతే ఇష్టమే. కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు, మీరందరినీ నేను పరలోకంలోనికి నడిపించాలి, అదే నా ఆశ. నేను మీతో నివసించాలి, నేను మీతో కలిసి ఉండాలి అనే ఆలోచనే దేవునికి ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. అలాంటి మాట ఒకసారి మనము రోమపత్రిక 11వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి చూద్దాం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26 నుండి, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడదు, వారు రక్షింపబడతారు. సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి, ఉన్నారు. ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితే, అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని, అది ఇంపార్టెంట్ స్టేట్మెంట్. 32వ వచనం, అందరి ఎడల, రోమపత్రిక 11వ అధ్యాయం 32వ వచనం, అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరిని అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. అంటే దేవుడు మూసివేసి బంధించి ఉన్నాడు అని మనం అనుకోకుండా అందరము దేవుని కరుణ కటాక్షములను పొందుకోవడానికి మనం వేచి చూడాలి అంటే ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. మనమే ఆయన వద్దకు పరిగెత్తాలి. ఆయన సిద్ధంగా ఉన్నాడు కరుణించి తన రాజ్యంలో చేర్చుకోవడానికి. ఐ రిపీట్ మై స్టేట్మెంట్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. విషయం ఏంటంటే,
దేవుడు కరుణా కటాక్షంలో చూపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. మనమే ఆలస్యం చేస్తున్నాం. నిజానికి మన కొరకు వేచి చూస్తున్నది దేవుడు. మనం పరిగెత్తాలి దేవుని వద్దకు రావాలని. అందుచేత ఇర్మియా గ్రంథం 31లో ఈ క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. ఆ క్రొత్త నిబంధనలో వారిలో ఉన్న రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను ఇచ్చి తన దమ విధులను వారి హృదయంలో రాసి వారిని తీసుకొని వచ్చి ఆ దేశంలో స్థిరపరుస్తారన్న మాట ఆయన నెరవేర్చాడు కనుక వాళ్ళు తిరిగి వచ్చారు బబులోను చెరలో నుండి. ఎలాగైతే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా కనబడుతున్నాడో పాత నిబంధనలో, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నేనుండు స్థలంలో మీరును ఉండేలాగా నేను మరలా వచ్చి తీసుకెళ్తానన్నాడే, ఆ మాట కూడా యేసు ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు చేసిన ఈ వాగ్దానం ఏదైతే ఉందో, నేనుండే స్థలంలో మీరును ఉండేలాగా మరలా వచ్చి తీసుకెళ్తానన్నాడే, అలా అందరినీ కరుణా కటాక్షముల చేత పాపములను క్షమించి అయితే పాపం క్షమించాలి అంటే ముందు మనం వెళ్ళాలి, నన్ను క్షమించు ప్రభు అని. అలా ఆయన వద్దకు చేరుకుంటే అప్పుడు ఆయన ఎరిగినటువంటి మనల్ని చూసి ఆయన క్షమించి తన రాజ్యంలోకి చేర్చుకొని ఆయన ఉండే స్థలంలోనికి మనల్ని కూడా తీసుకెళ్లి మనతో కలిసి నివసించుటకు ఆయన మనకు ద్వారం తెరిచాడు. దీని గురించి ఆలోచిస్తారని ఆశిస్తూ ప్రియులారా, ఎంతో మీరు ఆత్మీయంగా బలపడాలని, మనమంతా కూడా దేవుని వాక్యంలో ఎదగాలని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ ఎపిసోడ్ని ముగించుకుందాం. ప్రార్థన. ఈ ప్రార్థన కంటే ముందు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము ఇంతటితో ముగిస్తూ రాబోయే ఎపిసోడ్లో ప్రభు చిత్తమైతే మనము 32వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాకు సహాయం చేశారు. నా ప్రభువా, నేర్పించిన వాక్యంలో మీరు మాట తప్పని దేవుడు. నా ప్రభువా, ఎలాగైతే మీరు మాట తప్పకుండా వారిలో మారు మనసును కలుగజేసి తిరిగి ఆ చెరలో నుండి వారిని విమోచించి నడిపించి తీసుకొని వచ్చి స్థిరపరిచారు. ఒకరోజు యేసు ప్రభు వస్తాను, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. ఆ మాట కూడా నెరవేర్చే దేవుడుగా కనపడుతున్నారు నా ప్రభువా. అందుచేత ఈరోజు మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. యేసు ప్రభు మాకు ఏదైతే మాట ఇచ్చారో ఆ ప్రభు ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడని విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆ ప్రభు వచ్చేంత వరకు, అంతకంటే ముందే ఒకవేళ మేము కన్ను మోయాల్సిన పరిస్థితి వస్తే అంతం వరకు బహు జాగ్రత్తగా మా జీవితాలను కాపాడుకుంటూ ముందుకు సాగిపోవడానికి సహాయం చేయడం ప్రార్థిస్తూ మా తప్పిదములను క్షమించమని వేడుకొనొచ్చు. ఈ సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల ప్రేమ కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ, చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతోనూ, సమస్త దేశంలో యందు స్థాపించబడిన సార్వత్రిక సంఘంతోనూ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు. థ్యాంక్ యూ.